యాదాద్రి జిల్లాలోని ఒక పెద్ద విషయం వెలుగులోకి రావడం జరిగింది. నిషేధిత జాబితాలలో మొత్తం 39,468 ఇల్లులు నిషేధిత జాబితాలో ఉన్నట్లుగా మనకు తేలింది. 4వ తారీఖు 3వ నెల 2026 రోజున వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం ఆధారంగా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అంటే ఇది సాధారణ విషయం అనేది కాదు. దాదాపుగా 40,000 ఇండ్లు నిషేధిత జాబితాలో సెక్షన్ 22లో చేర్చడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి విషయం ఆధారంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే యాదాద్రి జిల్లాలోని సెక్షన్ 22A కింద భారీ సంఖ్యలో ఇండ్లు నిషేధిత జాబితాలో చేర్చబడ్డాయి. ఈ చర్య అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22A ప్రకారం తీసుకురావడం జరిగింది. అయితే 22A ప్రకారం ప్రభుత్వ భూములు, వివాదాస్పదంలో ఉన్నటువంటి భూములు, ఇతర శాఖలకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నటువంటి భూములు, ఇలాంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ అనుమతించదు. అయితే మొత్తం ఇండ్ల సంఖ్య 39,468. అందులో 22A కింద నమోదైనవి 28,549 ఇండ్లు. అయితే మిగతా వాటిపై వివిధ శాఖలు అభ్యంతరాలు కూడా తెలుపుతూ ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించినటువంటివి ఏమిటనంటే దేవాదాయ శాఖ ఒకటి, వక్ఫ్ సంబంధించినటువంటి బోర్డు, అటవీ శాఖ, సివిల్ సప్లై తదితర శాఖలు కూడా అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క విషయాన్ని మండలాల వారీగా చూసినట్లయితే పేపర్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆలేరులోని 1,606, అడ్డగూడూరులోని 1,041, భువనగిరి జిల్లాలోని 5,000, బీబీ నగర్లోని 1,800, చౌటుప్పల్లో 3,173, రాజాపేటలోని 2,529, రామన్నపేటలో 1,946, వలిగొండకు సంబంధించినటువంటి మండలంలో 2,894, మోత్కూరుకు సంబంధించినటువంటి మండలంలో 1,995, యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి మండలంలో 4,803, మొత్తం కలిపి 39,468 ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు మనకు వెలుగు పత్రిక కథనం తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటనంటే 20 నుంచి 30 సంవత్సరాలుగా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఇంతకుముందు పాత రిజిస్ట్రేషన్లు కూడా ఉండడం జరిగింది. పన్నులు చెల్లిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి. అయినా కూడా అకస్మాత్తుగా 22A జాబితాలో చేర్చడం జరిగింది వారి యొక్క ఇల్లు అన్నిటినీ కూడా. అయితే వీటి వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలుగుతుందనంటే వాళ్ళు ఇల్లు అమ్ముకోలేరు, రిజిస్ట్రేషన్ జరగదు, బ్యాంకు లోన్ రాదు, గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ నమోదు చేయలేరు కూడా. దాంతోపాటుగా ఈసీలోని ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చూపిస్తుంది. అయితే ఇక్కడ అధికారులు చెబుతున్నటువంటి కారణం ఏమిటనంటే పాత రికార్డులలో ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమిగా నమోదైంది, రికార్డులలోని తేడాలు జరిగాయి, కోర్టు వివాదాలు పెండింగ్లో ఉండటం వలన సంబంధిత శాఖలు అభ్యంతరాలు తీసుకురావడం జరుగుతుంది అంటుంది. ఈ కారణం వల్లనే 22Aలో చేర్చామంటుంది అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. ఏమిటంటే సరైన విచారణ లేకుండా 22Aలో చేర్చడం సరైనది కాదు. ప్రజలకు ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. న్యాచురల్ జస్టిస్ సూత్రాలను పాటించాలి. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇప్పుడు ప్రజలు చేయాల్సిన విషయం ఏంటి అంటే మీ ఇల్లు 22A జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. ఈసీ తీసుకోవాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వండి. అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా చట్టపరమైన రెమెడీలు కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 39,468 ఇల్లులు కొన్నింటిపై దేవాదాయ శాఖ క్లెయిమ్ చేసుకుంటుంది, కొన్నింటిని వక్ఫ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, కొన్నింటిపై అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, కొన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది 39,468 ఇండ్ల విషయంలో. అయితే ఇక్కడ మనం వీడియో ముగింపులో ఒకటే విషయం తెలుసుకోవాల్సింది. యాదాద్రి జిల్లాలోని 22A జాబితా అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. విషయం ఏంటంటే వేలాది కుటుంబాలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం మీ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఈ విషయాన్ని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయం అంతా కూడా వెలుగు దినపత్రికలో 4వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం రోజున వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం అనుసారంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. పదే నిషేధిత జాబితాల గురించి మనకు కథనాలు ఈ మధ్య చాలా వస్తున్నాయి. అయితే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.